ఎగ్ బోండా కాదండి, ఎగ్ బజ్జీ అండి. నేను శనగపిండి, మన టేస్ట్కు తగినంత ఉప్పు, ఓమ, ధనియాలు, జీలకర్ర పొడి అండి, అది ఇంట్లోనే చేసి కొద్దిగా వేస్తాను. అందులోనే సోడా వేసి బాగా కలిపి, ఎగ్ బజ్జీ ఎందుకు అంటున్నాను, ఎగ్ బోండా కాదని అన్నాను కదండి. ఎగ్ బోండా అంటే మొత్తము ఎగ్ ఒక్కటేసి దాన్ని బోండా అంటారు కదా, నేను అలా కాదండి. ఎగ్ నేను ఉడకపెట్టిన తర్వాత స్లైసెస్గా రౌండ్గా కట్ చేసి తర్వాత డీప్ ఫ్రై చేశాను కాబట్టి దాన్ని ఎగ్ బజ్జీ అన్నాను. అలా ఎగ్ బోండా కాదు, ఎగ్ బజ్జీ అండి. ఆయిల్ పోసి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రౌండ్గా కోసి పెట్టుకున్న గుడ్లని ఒక్కొక్క స్లైసెస్ని అదే శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి ఆయిల్లో వేసి మనకు నచ్చినట్టుగా కాల్చుకోవచ్చండి. కొంతమంది క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా కాల్చుకోవచ్చు, లేకుంటే మామూలుగా కూడా కాల్చుకోవచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి. నేనైతే ఇలా చేశాను. నచ్చిన వాళ్ళు షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. నేను ఈ రెసిపీ మాత్రం నైట్ చేసి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పుడు పొద్దున వేసింది కాదు, నైట్ చేసి వీడియో తీసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. బాయ్ అండి.